ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేంటంటే సూర్య నటించిన కంగువా మూవీ ఇట్టా పట్టా. దీని గురించి చెప్పే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, పాన్ ఇండియా సూర్య నటించిన పాన్ ఇండియా మూవీ ఈరోజు కంగువా థియేటర్లోకి వచ్చేసింది. ముందుగా ఈ కంగువా స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే ఒక 4 తెగల వారు ప్రశాంతంగా గడుపుతూ ఉంటారు. అందులో ఒక తెగ నాయకుడు వచ్చేసి రుధిర అంటే బాబీ డిఏలు, మరో తెగ నాయకుడు వచ్చేసి కంగువా. అయితే ఈ ప్రశాంతంగా బతికి తెగలలో రోమన్లు వచ్చి చిచ్చు పెడతా ఉంటారు. ఈ చిచ్చు పెట్టే క్రమంలో వాళ్ళ తెగలకి రుధిర తెగగాను కంగువా తెగకి మధ్య గొడవ అనేది మొదలైంది. అయితే ఈ వార్లో కంగువా ఒక తల్లికి ఇచ్చిన మాట కోసం ఆ బాలుని సేవ్ చేశాడా, ఏ విధంగా సేవ్ చేశాడా అనేది సినిమా స్టోరీ అనమాట. మెయిన్ సినిమా స్టోరీ. అయితే దాదాపు మనకి డైరెక్టర్ శివ మనకి చెప్పిన దానికంటే ఇది దాదాపు 1000 ఏళ్ళ నాటి చరిత్ర అనమాట. 1000 ఏళ్ళ నాటి పూర్వజన్మ అనమాట. తర్వాత మళ్ళీ అంటే వీళ్ళందరూ 2024 ఈ జన్మలో మరల పడతారు. పుట్టి ఏ విధంగా పగను మళ్ళీ తీర్చుకున్నారు, ఏ విధంగా గత జన్మ స్మృతులు అనేది బయటకు వస్తాయి అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీ అనమాట. అయితే డైరెక్టర్ శివ చెప్పినట్టు సినిమాలోని ఒక ప్రపంచంలోకి తీసుకెళ్తాడు అని ముందుగా చెప్పాడు. అన్నట్టుగానే మరో ప్రపంచంలో తీసుకెళ్ళాడు. కాకపోతే నాకు అనుకున్నట్టు కల్కి అంత ప్రపంచం కాదు, కల్కి మూవీ అంత ప్రపంచం కాదు. జస్ట్ ఒక మరో ప్రపంచం అంటే కొద్దిగా అంత మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళాడు, కానీ కల్కి అంత ప్రపంచం కాదు. అయితే సూర్య యాక్టింగ్, ఈ సినిమాలో సూర్య యాక్టింగ్ అమేజింగ్ అనమాట. అసలు ఈ సినిమా బీజిఎంకి వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ ప్రాణం పెట్టాడు అనమాట. అలా ఉంది బీజిఎం. కంగువా ఇంట్రడక్షన్ సీన్లో కానీ, సాంగ్స్లో బీజిఎంలో కానీ, ఒక ఫైట్ వచ్చే సీన్ కానీ, కంగువా మెయిన్ సాంగ్ కానీ హైలైట్గా ఉందన్నమాట. బీజిఎం ప్రసాద్ బీజిఎం. అలాగే ఇంకోటి ఏంటంటే బాలుడు క్యారెక్టర్ అనేది, సెంటిమెంట్ అనేది సినిమాలో కొద్దిగా అంత పండిందని చెప్పవచ్చు. సెంటిమెంట్కి ఏమాత్రం కొద్దిలేదు, కొద్దిగా అంత పండిందని చెప్పవచ్చు సెంటిమెంట్. మళ్ళీ నాకైతే అక్కడక్కడ ఒక సీన్ హైలైట్గా ఉందయ్యా. ఏ సీన్ అంటే అది ఒక తెగ, ఓన్లీ ఒక తెగ లేడీస్ యువతులు మహిళలు ఒక దానికోసం వెళ్తారు. అయితే అక్కడ ఒక రౌడీ గ్యాంగ్ అనేది వస్తుంది అనమాట. అక్కడ కంగువను తలుచుకొని ఫైట్ చేసే సీను అమేజింగ్ ఉంది. అక్కడ సూపర్ ఉంది. మహిళలనే చైతన్యం చేసి అక్కడ మహిళలు కంగువా ఏ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు, ఆ ట్రైనింగ్ ఏ విధంగా ఉపయోగపడిందని అక్కడ సీన్ అనేది పండింది, మామూలు పండలేదు. తర్వాత ముసలి బయట అంటారా, ముసలి బయట కూడా వండర్ఫుల్గా ఉంది. మొత్తానికి ఇది ఏ బయట తీసానక్కర్లేదు. కాకపోతే కొద్దిగా అంత కామెడీ లేదు సినిమాలో. ఆ దిశ పట్టని హీరోయిన్ ఉంది, కానీ అక్కడక్కడ అంత దిశ పట్టని ఫస్ట్లో మనకి ఒక ఫస్ట్ అర్ధ గంట ఉంటుంది, అంటే ఈ జన్మలో ఉంటుంది. గత జన్మలో కంగువాకి ఎటువంటి రొమాన్స్ కానీ సాంగ్స్ కానీ ఎటు ఉండవు అనమాట. ఈ జన్మలో అయితే కంగువాకి దిశ పట్టని పెడతాడనమాట. మొత్తానికి అయితే ఫ్రాన్సిస్ ఈ జన్మలో వచ్చేసి ఫ్రాన్సిస్ క్యారెక్టర్, గత జన్మలో వచ్చేసి కంగువా క్యారెక్టర్ అనమాట. ఫ్రాన్సిస్ క్యారెక్టర్ మాత్రం హీరోయిన్ పెడతాడు. హీరోయిన్ పాత్ర అనేది అంతగా ఏం లేదు సినిమాలో. కాకపోతే పార్ట్ 2 అనేది మన ఉంటుంది. అయితే సినిమాలో మెయిన్ బాబీ డియోల్ అనే కపాల కోన అనే నాయకుడు చనిపోయిన తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ సీన్ క్లైమాక్స్లో మనకి ఇంట్రెస్టింగ్ సీన్ ఇంకోటి బయట మనకి శివ అనేది బయటికి తీసుకొస్తాడు. అది అతను కూడా మరో జన్మలో పడతాడు అనమాట. ఇదంతా ఏంటంటే సినిమాని ఒక రకంగా పండించాడు. కాకపోతే ఏంటంటే డైరెక్టర్ చేసింది ఏంటంటే గత జన్మలో మళ్ళీ ఈ జన్మలో చూపించుకుంటా ఆ జన్మలో చూపించుకుంటా అయితే ప్రేక్షకులను ఒక గందరగోళం చేశాడు అనిపించింది. ఆ స్టోరీని మలచడం రాలేదనిపించింది నాకైతే. సినిమా చూస్తే స్టోరీని మలచడం రాలేదనిపించింది. అయితే ఇంటర్వెల్ సీన్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ సీన్ ఒకటి ఎదురైంది. ఈ కొంతమంది నా పక్క సీట్లు కూర్చున్న వాళ్ళందరూ ఏమన్నారంటే కంగువా ఏంది ఊకి అరుచుకోవటం కొట్టుకోవటం తప్ప ఏం లేదు సినిమాలో, ఇంత ఖర్చు పెట్టి వచ్చాము, ఇంత ఖర్చు పెట్టి తీశాడు సినిమాని అని అనుకున్నారు. అంత బోరింగ్గా చెప్పారన్నమాట మా సినిమా అయితే. మొత్తానికి అయితే కంగువా మూవీ సూర్య చేసిన పర్ఫార్మెన్స్కి ఒకసారి చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు. ఎక్కడ కొద్దిగా లేదు. యాక్షన్ సీన్స్ హైలైట్గా ఉన్నాయి అనమాట. దానికి ఆ యాక్షన్ సీన్స్ ఒకదాని మించి హైలైట్గా ఉన్నాయి. కాకపోతే ఏదో మిస్ అయినట్టు అనిపించింది సినిమాలో. అది కామెడీ మిస్ అయింది, తర్వాత సెంటిమెంట్ కూడా కొద్దిగా మిస్ అయింది. మరి ఆ సెంటిమెంట్ నాకు తెలిసి పార్ట్ 2 ఈ సినిమా పార్ట్ 1లో కంగువా 1లో ఏం చెప్పలే డైరెక్టర్. స్టోరీ అనేది ఇంకా పూర్తిగా మలసలేదు స్టోరీని.
పార్ట్ 2లో బాగా ఇంకా బెటర్గా ఉంటుందని అనిపిస్తుంది మనకి. ఈ సినిమా చూసిన తర్వాత నేను పార్ట్ 2లో ఇంకా బెటర్గా ఉంటుందని అనిపించింది అనమాట. మొత్తానికైతే ఇదండి సినిమా స్టోరీ. మేము వచ్చేదైతే ఈ సినిమాకి రివ్యూ వచ్చేసి 5కి 2.5 మార్కులు ఇస్తాం అనమాట. 2.5 పాయింట్స్ ఇస్తాం. ఇది ఓన్లీ యావరేజ్ సినిమా అనమాట. మేము ముందే చెప్పాం డైరెక్టర్ శివ కొడితే ఇట్టు కొడతాడు, లేదంటే యావరేజ్ సినిమా అయినా తీస్తాడని. యావరేజ్ సినిమా అయితే సరిపెట్టుకున్నాడు సినిమా. మొత్తానికి అయితే యావరేజ్ టాక్తో. కాకపోతే సూర్యపడిన కష్టానికి కంగువాని మరో ప్రపంచం చూడాలనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఓకే, ఇదండి సినిమా రివ్యూ. మీకు కూడా కంగువ చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.